లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. ప్రియులరా, మానవుని యొక్క జీవితంలో మానవుడు ఎప్పుడు కోరుకునే విషయం ఏంటిదంటే ఎప్పుడు మానవుడు సుఖంగా ఉండాలనేదే కోరుకుంటాడు. మానవుని యొక్క శరీరము కోరుకుంటుంది ఏంటిదంటే ఆస్తి కావాలని కోరుకుంటుంది. ఆ తర్వాత సుఖపడు అని కోరుకుంటుంది. తినుము, త్రాగుము, సుఖించుము. ఇండ్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, బండ్లు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి. ఇవన్నీ ఇక నీ జీవితం అంతా కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు, వేరే వాళ్ళతో చెప్పట్లేదు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇక నీకెందుకు? దేవుడు ఎందుకు? దేవునితో నీకేం సంబంధము? నీ కడుపే నీ దేవుడు, నీ నాశనమే నీకు అంతము. ఇక అవసరం లేదు. ప్రియులరా, దేవుడు అవసరం లేదు అని తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో మానవుడు ఎందుకు పుట్టాడు అనేది మానవుడు తెలుసుకోవాలి. మనము మానవత్వం ఉన్న మనుషులము, మృగాలము కాదు. మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి మనకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది. మంచిదేదో మనకు తెలుసు, చెడేదో మనకు తెలుసు, చీకటేదో మనకు తెలుసు, వెలుగేదో మనకు తెలుసు, నవ్వేదో తెలుసు, కోపమేదో తెలుసు, సంతోషమేదో తెలుసు, దుఃఖమేదో తెలుసు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి మానవుడు దైవత్వాన్ని, దైవమును గుర్తించలేక తన ఆస్తితో చెప్పుకుంటున్నాడు ఈ మనిషి. తినుము, తాగుము, ఇక వేరే ఆశలు నీకొద్దు, వేరే అలవాటులు నీకొద్దు. రెండే పనులు చేసుకో. నీ శరీరానికి కావలసినంత తినిపించు, తాగు. అయితే ఒకరోజు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అయ్యో, ఈ కుమారుడు రేపు మారుతాడేమో, ఈ కుమార్తె ఎల్లుండైనా నిజం తెలుసుకుంటారేమో, ఇంకొక వారం తర్వాత తెలుసుకుంటారేమో, ఒక నెల అయినాక తెలుసుకుంటారేమో, లేదా 2 నెలలు అయినాక తెలుసుకుంటారేమో, 3 నెలలు అయినాక తెలుసుకుంటారేమో, ఒక సంవత్సరం అయినాక తెలుసుకుంటారేమో, 2 సంవత్సరాలు అయినాక తెలుసుకుంటారేమో, 5 సంవత్సరాలు అయినాక తెలుసుకుంటారేమో, 10 సంవత్సరాలు అయినాక తెలుసుకుంటారేమో. దేవుడు సమయాన్ని ఇస్తూ 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 వచ్చాడు. ప్రియులరా, దేవుడిచ్చిన సమయానికి ఆ మనిషి అర్థం చేసుకోలేదు. తాను చివరికి దేవుడు చూసి 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 సమయాన్ని ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు మార్పు కలుగుతుందేమో, మంచి జీవితాన్ని జీవిస్తాడేమో, చెడు అలవాట్లు మానుకుంటాడేమో, చెడ్డ మార్గములో నడవడము వదులుకుంటాడేమో, ప్రశాంతత కలిగి నన్ను తెలుసుకుంటాడేమో అని దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ మానవులకు సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ప్రియులరా, ఈ మానవులు దేవుని చూడలేకపోతున్నారు, దేవుని గ్రహించలేకపోతున్నారు, దేవుడు ఎవరో అని నిదానించి తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే ఓపిక లేక, సహనము లేక, సమాధానము లేక, అసలు ఎందుకులే అనే ఉద్దేశముతో అట్లా కొనసాగిపోతూనే ఉన్నారు. దేవుని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి ఈ రోజుల్లో. ప్రియులరా, వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుందంటే లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. అయితే ఒకరోజు దేవుడు ఏమన్నాడో చూడండి.
అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఈ రాత్రి నువ్వు ఎవరిని అనుసరించావో, ఎవరి క్రియలు చేశావో, ఏ వెలుగుదూత ఎంబడి తిరిగావో, ఏ పిశాసుని వెంట పెట్టుకున్నావో, ఏ దురాత్మ మాటలకు నువ్వు లొంగిపోయావో, నీ శరీర ఆశలకు ఏదైతే చూపించిందో ఈరోజు ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే యుండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే నశించిపోతాడు. స్తోత్రం చెప్పండి అన్న గట్టిగా, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసి అన్నాడట, వెర్రివాడా, ఈరోజు నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు ఎంతమందిని అన్యాయం చేసి సంపాదించావు, ఎంతమందిని మోసం చేసి సంపాదించావు, ఎన్ని కుటుంబాలను ఆర్పేసావు. అసలు నీకు భయం లేకుండా బ్రతికావు భూమి మీద. నీ పంటను పండించడానికి నీ బావిలో నీళ్లు ఊరేటట్లు చేసింది ఎవరు? మీ తాత, లేదా మీ నాన్న, లేదా వాళ్ళ నాన్న. బావిలో నీళ్లు బయటకు వచ్చేటట్లు, ఓటలు ఉబికింపేటట్లు చేసింది నేనే. ఆకాశము నుంచి ఎవరు? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎవరితో? ఈ వెర్రివానితో చెప్తున్నాడు. ఈ వెర్రివానితో అంటే వీడు ధనవంతుడని భూమి మీద పేరుంది. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉన్న ధనవంతులని పేరు కలిగి ఉంటున్నారు, కానీ వాళ్ళు దేవుని దృష్టిలో వెర్రి వాళ్ళు, నీచమైన వాళ్ళు, పనికిరానటువంటి వాడు. ఒక పనికిరానటువంటి చెత్తను తీసి కుప్పలో పారేస్తారు చూసావా, ఆ రీతిగా అటువంటి వాళ్ళను దేవుడు తీసి పారేస్తాడు. సరే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల చలమా, అయ్యో వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు అయిపోయింది నీ పని. ప్రియులరా, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వశంలో చేశావు. కానీ నీకు నేను ఎన్ని ఇచ్చాను తెలుసా? నీ పంటలు పండడానికి నేను వర్షాన్ని ఇచ్చాను, నీ పంటలు తినివేసే పురుగులను నేను గద్దించాను, నీ పశువులు సమృద్ధిగా పుష్టిగా ఉండడానికి నేను విశాలమైన గడ్డిని నేను మొలిపించాను. నేను ఏది కూడా కొదవ చేయకుండా నీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించాను. కానీ నువ్వు నన్ను తెలుసుకోలేదు. నీ ధనాన్ని నువ్వు నమ్ముకున్నావు. తినుము త్రాగుము నీ జీవితకాలం అంతా తింటూ తాగుతూ ఇక దేవుని మీద నీ దృష్టే లేదు. నీ జీవితం అంతా తినుడు తాగుడే కలిగి ఉన్నావు కనుక ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు. ఇక నీ బ్రతుకుకు అర్థం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరు వచ్చి నిన్ను కాపాడుతారు? ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క శబ్దం వినబడుతుంది. ఆయన చివరికి ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మి వేస్తాను అని చెప్పాడు. తర్వాత 17వ వచనంలోనికి వచ్చిన తర్వాత, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమియో కొదవలేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా.
గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజుల్లో చాలామంది ధనం ఉంది అనుకుంటారు కనుక దేవుడు ఆ ధనవంతులను ఏం పేరు పెట్టాడు చూడండి ఇక్కడ. ఎటువంటి, అందుకే బైబిల్లో ఉన్న దైవ సేవకులు కానివ్వండి, పరిశుద్ధులు కానివ్వండి, దేవుని చేత పిలువబడిన వారు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇవన్నీ కలిగి ఉంటే దేవుని చేత మేము నిందించబడతాము, అవమానింపబడతాము, చెడ్డ మాటలు దేవుని నోటి నుంచి, దేవుడు మమ్మలను నోటిలో నుంచి ఉమ్మివేస్తాడు అని గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే తమ ఫలాలను అమ్మేసుకున్నారు, తమ సరస్థిర ఆస్తులను అమ్మి ఏ ఆస్తులతో పాటు క్రీస్తుని వెంబడించారంటే ఎందుకు? దేవుని దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దని. ధనవంతులకు పెట్టినటువంటి పేరు, యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభం. నువ్వు ధనవంతుడవని నువ్వు అనుకుంటున్నావు, ధనవంతురాలవని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఏమని పిలుస్తున్నానంటే 17వ వచనములో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును. ఏం పేరు పెట్టాడో చూడండి దేవుడు ధనవంతునికి. నీవు దౌర్భాగ్యుడవును, అమ్మా నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును. ఎందుకు? మనిషిని మనిషిగా అర్థం చేసుకొని లోకములో నీ కోసం నువ్వు బతికితే అదొక బతుకంటావా? నీ కళ్ళెదురుగా ఎందరో, నీ ఇంటి పక్కన ఎందరో తిండి లేక, ఆహారము లేక కొట్టుమిట్టులాడుతో ఎందరో దైవ సేవకులు సమస్తమును కూడా వదులుకొని, ఎందరో పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభు చేత పిలువబడినటువంటి వారు సమస్తమును వదులుకొని నీతిగా బ్రతకాలని ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళను ఏమన్నాడో తెలుసా యేసు ప్రభు? బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక అనేక వాటి మీద నేను నమ్మకంగా అబద్ధాలాడి, మోసాలు చేసి, అక్రమంగా జీవించి, అనేకమైన ఆస్తులు సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏంటిదండి? ప్రయోజనం ఏంటిది? పౌలు, నాకు ఏదైతే లాభకరంగా ఉండినో దాని క్రీస్తు నిమిత్తము నేను పెంటగా ఎంచుకున్నాను, లాభకరంగా ఉన్నదాన్ని పెంటగా ఎంచుకున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని బిడ్డవైన నువ్వు మంచి మాటలు వింటున్న ఈ రాత్రి నీ మనసులో నువ్వు దేవునికి స్థానం ఇస్తావా, లేదా దుష్టునికి స్థానం ఇచ్చి దుష్టుడు ప్రేరేపించేటువంటి ప్రేరేపణతో భూమి మీద నడిపించబడతావా? దేవుడు ఇచ్చిన ఆత్మతో నువ్వు పశ్చాత్తాపము చెంది, పాపం ఒప్పుకొని, రక్షింపబడి, మార్పు చెంది దేవుని ఆత్మతో నడిపింపబడతావా? ఇది నీ చేతిలో ఉంది, తీర్మానం నీ చేతిలోనే ఉంది. ఇక నువ్వు సుఖించి బ్రతికి నీ మట్టుకు నువ్వు కనుమూసే సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒక మాట నిన్ను అడుగుతాడు. అదేంటిదో తెలుసా? భూమి మీద బిడ్డ, నీకు అన్నీ ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు చనిపోయి నా దగ్గరికి వచ్చావు, మరి భూమి మీద నీకు ఏముంది అంటే, చాలా నన్ను మెచ్చుకున్నారయ్యా, నేను ధనవంతుడను, ఐశ్వర్యవంతుడను, నేను నాకున్నంత కోట్లు ఎవరికి లేవు అని చెప్తాడేమో. చెప్తే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మరి నీ కోట్లు ఉంటే నీ కోట్లు నిన్ను నరకములో నుంచి రక్షించమని చెప్పు, అగ్నిగుండములో నుంచి కాపాడమని చెప్పు. ప్రియులరా, భూమి మీద నీతి నిజాయితీగా బ్రతికితే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం. ఐగుప్తు దేశములో మోసే ఫరో యొక్క కుమారునిగా పెంచబడ్డాడు. ఫరో రాజు యొక్క కుమారునిగా మోసే పెంచబడ్డాడు. కానీ మోసే ప్రభు బిడ్డలతో కలిసి ఉండి ఆయన ఏమని తీర్మానించుకున్నాడో తెలుసా అండి? చూడండి, చివరిగా నేను చదివి ముగిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, మన బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదువునదా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే గమనించండి, ధనవంతుడు ఐగుప్తు ధనాన్ని, ధనవంతుడను
కావట కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అమ్మా, అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నీతిగా బ్రతకటము మేలని, చాలా నిజాయితీగా బ్రతకటము మేలని, సత్యము తెలుసుకోవడము మేలని, క్రీస్తు కొరకు నా ప్రాణాలు కూడా అర్పించడానికి, నేను సమర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, ప్రియులరా, ఆ ధనవంతుడు ఏం చేశాడు? అల్పకాల పాపభోగమును అనుభవించాడు. తన శరీరంతో చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా, ఏమని రాస్తుంది? నా ప్రాణముతో ప్రాణమా, వినండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఓహో, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని నేను చెప్పుకుంటున్నాను. తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఒక్కొక్కడు చూడండి, రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే ఆయన జతల మనిషి ఎవడు ఉండడు, ఆమె జతల మనిషి ఎవరు ఉండరు. వాళ్ళంతలు వాళ్ళే మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారు రోడ్ వెంబడి. వాళ్ళంతలు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారు. మరి తనతో మాట్లాడే వ్యక్తి ఎవరు? తనతో మాట్లాడే వ్యక్తి ఎవరు? తానంతటి తానే మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటారు రోడ్ వెంబడి. ఎవరు ఉండరు తనతో మాట్లాడే వాళ్ళు. ప్రియులరా, తనను వెంబడిస్తుంటున్న పిశాసి తనతో ఉండి మాట్లాడుతుందేమో అనుకుంటాను. నేను అనుకుంటాను, అది నా అభిప్రాయం, అంతే. వాళ్ళంతలు వాళ్ళే లెక్కలేసుకొని పోతూనే ఉంటారు. ఇదింత, అదంత, అదింత, ఇదింత, అదిట్లా, ఇదిట్లా. ఏళ్ళు చేతులు, కాళ్ళు, ఏళ్ళు కూడా కాళ్ళు ఊపరు కానీ చేతులు, ఏళ్ళు, తలకాయ ఊపుకుంటూ పోతూనే ఉంటారు మాట్లాడుకుంటూ. ఎవరుండి మాట్లాడుతున్నారు పక్కన? కానీ మోసే అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, ఈ రోజుల్లో మానవుడు కోరుకునేదే అల్పకాల పాపభోగాన్ని అనుభవించుకోవడానికి కోరుకుంటూ. నాకు ఒక కారు ఉంటే చాలు, ఎంత బాగుండేదో. నాకొక 10 ఎకరాల లేదా పొలం ఉంటే, లేదా 2 ఎకరాల పొలం ఉంటే, లేదా ఒక 4-5 బిల్డింగులు ఉంటే, లేదా ఒంటి నిండా నగలుంటే ఎంత సంతోషం అని ఆశిస్తూ ఉంటారు. కానీ నువ్వు కనుమూసినప్పుడు నీ ఒంటి మీద అవి ఉంటాయా? నీ ఒంటి మీద ఉంటాయి? ఒక్కటి కూడా చిన్న ఇంతంత బంగారపు చుక్కంతా కూడా నీ ఒంటి మీద ఉంచరు. ఎందుకు తెలుసు? అన్నీ ఒలిసేసుకుంటారు. నీ ఒంటి మీద ఉందని తీసేసుకుంటారు. పాపకాలపు అల్పభోగము, సుఖభోగము నువ్వు అనుభవించావు గనుక నిన్ను ఏ స్థితిలో పెడతారో తెలుసా? హల్లెలూయా. కొంతకాలం ఏడిసి నిన్ను మర్చిపోతారు, నీ శరీరాన్ని. కానీ నీ ఆత్మ యుగ యుగములు అది ఆత్మ సావదు. దేవుడు సిద్ధం చేసిన అగ్ని ఆరదు. ఆ అగ్నిలో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే భూమి మీద నీతిగా బ్రతకాలి, నిజాయితీగా జీవించాలి. సుఖభోగముల యందు ఆనందించినది బ్రతికి ఉండి కూడా సచ్చిన దానితో సమానమని బైబిల్లో రాసింది. ప్రియులరా, మానవుడు కోరుకునేది ఒక కారు ఉంటే చాలు, ఒక బిల్డింగ్ ఉంటే చాలు, ఒక పొలం ఉంటే చాలు, ఇంకా కొన్ని వస్తువులు ఉంటే చాలు అని మానవునికి ఉన్న ఎంత కోరికలు, శరీర ఆశలు. చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రయోజనం ఏంటి? ఆ పాతాళంలో అగ్నిలో పడి కాలుతా ఉన్నాడు. అయ్యో, కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమేమి ఉంటుందో తెలుసా అండి? మత్తయి సువార్త నేను చివరిగా చదివి నేను ముగిస్తాను. 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. రాజ్య సంబంధులు అంటే ఈ రాజ్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు, ఈ రాజ్యములో ఉన్న వాటిని సుఖించేటువంటి వాళ్ళు, రాజ్య సంబంధులు, ఈ రాజ్యములో సుఖాన్ని అనుభవించే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండునని పరిశుద్ధులతో దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏడుపు
ఎవరికి? రాజ్య సంబంధులకు, ఈ రాజ్యం మీద దృష్టి పెట్టినటువంటి వాళ్లకు, ఈ రాజ్యమే శాశ్వతమని నమ్మినటువంటి వాళ్లకు, లేదా దేవునికి లోబడినటువంటి వాళ్లకు దేవుడు నియమించి పెట్టింది ఏంటిదో తెలుసా? అక్కడ ఏడుపును ఎవరికి? రాజ్య సంబంధులకు. ఏడుపును పండ్లు కొరుకుటయు అక్కడ ఉంటాయని నేను మీతో చెప్తున్నాను. కనుక దయచేసి మీరు ఈ లోక సంబంధుల వలె మీరు జీవించకూడదు. ఆత్మీయులుగా, ఆత్మ సంబంధుల వలె మీరు జీవించాలని లేఖనము మనకు చెప్తుంది. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ సంబంధుల వలె మీరు మార్పు చెంది నూతన పరచబడి ప్రభు కొరకు మీరు బ్రతికి ప్రభు రాజ్యములో ఉండాలని, అటువంటి సహనము, ఓర్పు దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక.